గవర్నమెంట్ ఆల్రెడీ ఇదంతా మళ్ళీ కోర్టు కొట్టేస్తుంది. అంతకుముందు కేసీఆర్ పోయినప్పుడు అదే జరిగింది. కేసీఆర్ 37%, 37% మొత్తం రిజర్వేషన్ బీసీలకు పెడితే కొట్టేసింది. 37% అంటే 50%కు కొంచెం దాటి పెడితేనే కోర్టు కొట్టేసింది ఆర్డినెన్స్ను. కాబట్టి ఇప్పుడు అదే జరుగుతుంది, అంతకు మించి ఏం జరగదు అనే విషయం క్లారిటీ ఉంది. బట్ కోర్టుకు ఒక విషయం చెప్పాలి. ఏం చెప్పాలి? మేము తీర్మానం చేసి పంపించినాం, మేము ఆర్డినెన్స్ చేసి పంపించినాం, అవన్నీ గవర్నర్ దగ్గర ఉన్నాయి, లేకపోతే రాష్ట్రపతి దగ్గర ఉన్నాయి, కాబట్టి మాకు ఎలక్షన్స్కు కొంత టైం కావాలని చెప్పి అడుగుతారు. కోర్టుకు టైం ఇస్తుంది. ప్రభుత్వం ఏమైనా చంపేస్తుందా ప్రభుత్వాన్ని కోర్టు? లేకపోతే ఊరేస్తుందా ప్రభుత్వానికి? ఏమన్నా ఎలక్షన్ జరపాల్సింది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం. కాబట్టి ఖచ్చితంగా కోర్టు కూడా టైం ఇస్తుంది. కోర్టు ఎంత టైం ఇస్తుంది అని అంటే ఇంకొకసారి మళ్ళీ 2 నెలలు ఇస్తుందో 3 నెలలు ఇస్తుందో, లేకపోతే గవర్నమెంట్ ఏమైనా ముందే మాట్లాడుకొని పెట్టుకుంటే అందరూ అనుకుంటున్నారు 2025లో ఈ ఎలక్షన్స్ జరగవు, 2026లో జరుగుతాయి అంటున్నారు. 26 అంటే వచ్చే సంవత్సరం జనవరిలో ఫిబ్రవరిలో జరగవచ్చు, లేకపోతే కొద్దిగా ముందు అనుకుంటే డిసెంబర్ దాకా జరగవచ్చు అనేది ఒక చర్చ ఉంది. అసలు ఏంటి వీళ్ళ ప్రాబ్లం ఏంది? వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీకు మొన్ననే చెప్పినా కదా, నిఘా వర్గాలు, ఇంటెలిజెన్స్ వర్గాలంతా కూడా వ్యవహారం అంతా వేరే లాగుందని ప్రభుత్వానికి రిపోర్ట్ చేసినాయి. అది ఇప్పటికప్పుడు వాతావరణం చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తలేదు.